హాయ్, దిస్ ఈజ్ రమేష్. మీరు చూస్తున్నారు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో 10th మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు సెకండ్ చాప్టర్ సెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై ఎ సెట్? ఇక్కడ నేను కొన్ని గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. ఇట్లా రాసినప్పుడు మీరు వెంటనే ఏం చెప్తారు? ఇవి ఏమిటి అంటే మీరు ప్రైమ్ నెంబర్స్ అంటాం కదా. అట్లాగే కొన్ని లెటర్స్ రాస్తున్నాను. ఏ, ఈ, ఐ, ఓ, యు. అప్పుడు మీరు ఏం చెప్తారు? ఓవెల్స్ ఉందా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అని చెప్తారు కదా. అంటే ఇక్కడ మనం గ్రూప్స్ని, ఇక్కడ గ్రూప్ ఆఫ్ నెంబర్స్, ఇక్కడ గ్రూప్ ఆఫ్ లెటర్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ నెంబర్స్ అన్నిటికీ ఒక కామన్ ప్రాపర్టీ ఉంది. ఏంటవి? ప్రైమ్ నెంబర్స్. మనకి ప్రైమ్ నెంబర్స్కున్న కామన్ ప్రాపర్టీ ఏంటి? ద నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. వీటన్నిటికీ కూడా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అదే వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్. అట్లాగే వీటికి ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటి? ఓవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇట్లా మనకి సెట్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఏ వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెట్, ఆర్ ద సెట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ ఏ కామన్ ప్రాపర్టీ. అంటే సెట్ కన్సిస్ట్ ఆఫ్ a group of objects or things which have a common property. అంటే మనకి సెట్లో ఉండే ఆబ్జెక్ట్స్, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ ఏంటి? నెంబర్స్. ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఏంటి? లెటర్స్. వీటికి ఈ గ్రూప్లో ఉండే ఆబ్జెక్ట్స్ ఒక కామన్ ప్రాపర్టీ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ నెంబర్స్కున్న కామన్ ప్రాపర్టీ ఏంటి? ద నెంబర్స్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అంటే వీటన్నిటికీ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. వాటన్నిటికీ ఉన్న కామన్ ప్రాపర్టీ అది. ఇక్కడ ఈ లెటర్స్కు ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటి? దే ఆర్ వొవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇట్లా మనకి ఒక గ్రూప్లో ఉండే ఆబ్జెక్ట్స్కి ఒకే ఒక కామన్ ప్రాపర్టీ ఉంటే, అందులో ఆ గ్రూప్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే అన్నిటికీ ఒకే కామన్ ప్రాపర్టీ ఉంటే ఆ గ్రూప్ని మనం ఏమంటామంటే సెట్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఇదొక సెట్. దిస్ ఈజ్ కాల్డ్ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ సెట్ ఆఫ్ వొవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటాం. మనం ఈ సెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్ని మనం ఇలా ఫ్లవర్ బ్రాకెట్ మధ్యలో రాస్తాం అన్నమాట. ఫ్లవర్ బ్రాకెట్ మధ్యలో రాసి ఆబ్జెక్ట్స్ని ఆర్ థింగ్స్ని మనం కామాస్తో సెపరేట్ చేస్తాం. అట్లాగే ఇది ఒక సెట్ కదా, దీన్ని కూడా మనం ఫ్లవర్ బ్రాకెట్లో ఇలా రాస్తాం. ఇందులో ఉన్న ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్ని మనం కామాస్తో సెపరేట్ చేస్తాం అన్నమాట. ఇందులో ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం ఏమంటామంటే ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ ఎలిమెంట్స్ ఏంటంటే 2, 3, 5, 7, 11 అనేవి ఎలిమెంట్స్ అవుతాయి. ఇక్కడ ఎలిమెంట్స్ ఏంటంటే ఏ, ఈ, ఐ, ఓయు అనేవి ఎలిమెంట్స్ అవుతాయి. మనం సెట్స్ని అప్పర్ కేస్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. అప్పర్ కేస్ లెటర్స్ అంటే ఇంగ్లీషు క్యాపిటల్ లెటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాపిటల్ ఏ ఈక్వల్ టు, లేకపోతే బి ఈక్వల్ టు, ఇట్లా రాస్తాం అనమాట. అంటే ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ బి ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇన్ ఇంగ్లీష్. మనం అసలు సెట్స్ గురించి తెలియకుండానే ఆల్రెడీ ఇంతకు ముందు నుంచే ఉపయోగించేస్తూ ఉన్నాం. ఎక్కడ ఉపయోగిస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ n ఈక్వల్ టు ఏం రాస్తాం? సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్, ఇట్లా రాస్తాం కదా. దీన్నే మనం ఏమంటాం? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఫ్లవర్ బ్రాకెట్స్ ఉపయోగిస్తాం, నెంబర్స్ మధ్యలో కామాలు వాడుతూ ఉంటాం. అట్లాగే సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, ఇక్కడ W ఈక్వల్ టు 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అట్లాగే సెట్ ఆఫ్ ఇంటిజర్స్ Z ఈజ్ ఈక్వల్ టు అండ్ సో ఆన్, -3, -2, -1, 0, 1, 2, 3 ఇలా మనం
వాడేస్తూనే ఉన్నాం. లోయర్ క్లాసుల్లోనే వాడేసాం. ఇంతకుముందు మనం 10th క్లాస్ కంటే ముందే చాలాసార్లు ఈ సెట్ అనే పదాన్ని ఉపయోగించాం. ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా సెట్ అంటే ఏంటో. ఇందులో మనకి న్యాచురల్ నెంబర్స్లో ఏం ఉంటాయో తెలుసు, ఏం ఉండవో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 0 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా అంటే మీరు ఏం చెప్తారు? ఆన్సరు ఉండదు అని చెప్తారు కదా. అట్లాగే 5 అనేది ఉంటుందా అంటే ఉంటుందని చెప్తారు. అట్లా ఎవరిని ఏ సందర్భంలో అడిగినా, ఏ ప్రదేశంలో అడిగినా మనకి ఒకే ఆన్సర్ వస్తుంది. అట్లాగే -5 హోల్ నెంబర్స్లో ఉంటుందా అంటే ఉండదు అంటారు. 0 ఉంటుందా అంటే ఉంటుంది అంటారు కదా. ప్రతి స్టూడెంట్ ఇదే ఒకే విధమైన ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటినే మనం సెట్స్ అంటాం. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. మనం Q ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేస్తాం? ద నెంబర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ P, Q బిలాంగ్స్ టు Z అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ మనం నెంబర్స్ రాయకుండా ఇలా ఎందుకు రాస్తున్నాం? ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుంటాం. మనం ఏ రెండు నెంబర్స్ మధ్యలో అయినా సరే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ రాయొచ్చు. అంటే మనం ఇక్కడ -3కి -2కి మధ్యలో మనకి మరొక ఇంటిజర్ ఉండే అవకాశం లేదు. అట్లాగే 0కి 1కి మధ్యలో మరొక ఇంటిజర్ ఉండే అవకాశం లేదు. కానీ రేషనల్ నెంబర్స్లో ఏ రెండు నెంబర్స్ రాసినా వాటి మధ్యలో మళ్ళీ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ రాయొచ్చు. అందువల్ల మనం దీన్ని యొక్క డెఫినేషన్ రాస్తాం. ఇక్కడ చూడండి, మనకి అంటే సెట్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం 2 వేస్ వాడుతూ ఉన్నాం. ఇక్కడేమో డైరెక్ట్ ఆ గ్రూప్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని రాసేయడం జరిగింది. ఆ ఎలిమెంట్స్ని అంటున్నాం కదా, ఆ ఆబ్జెక్ట్స్ని ఎలిమెంట్స్ని డైరెక్ట్గా డిస్ప్లే చేయడం జరిగింది. కానీ ఇక్కడ రేషనల్ నెంబర్స్కి వచ్చేసరికి దానికి ఉన్న కామన్ ప్రాపర్టీని మాత్రమే చెప్పగలుగుతున్నాం, అందులో నెంబర్స్ రాయకుండా. అంటే ఆటోమేటిక్గా మనకి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చెప్పేస్తాం కదా. ఇందులో కూడా మనం ఇట్లా ఉన్నప్పటికీ ఈ రేషనల్ నెంబర్స్ని ఇట్లా రాసినప్పటికీ ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ రేషనల్ నెంబర్స్లో ఉంటుందా ఉండదంటే మనం చెప్పగలుగుతున్నాం. అంటే దీన్ని బట్టి మనం సెట్స్ని 2 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఇలాగా ఎలిమెంట్స్ రూపంలో, లేకపోతే కామన్ ప్రాపర్టీ, కామన్ రూల్ రూపంలో కూడా మనం సెట్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనం రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ గురించి నేర్చుకుందాం. మనకి ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని డైరెక్ట్గా అందులో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటినే మనం కామాస్తో సెపరేట్ చేసి రాసేసామనుకోండి, దట్ ఈజ్ కాల్డ్ రోస్టర్ ఫామ్. అంటే ఇక్కడ మనం రోస్టర్ ఫామ్ వాడామన్నమాట. ఈ న్యాచురల్ నెంబర్ సెట్ని, హోల్ నెంబర్స్ సెట్ని, అట్లాగే ఇంటిజర్ సెట్ని మనం ఇక్కడ ఏ ఫామ్లో రిప్రజెంట్ చేసాము? రోస్టర్ ఫామ్లో రిప్రజెంట్ చేసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి రేషనల్ నెంబర్స్ని మనం రోస్టర్ ఫామ్లో రాయలేదు. ఇక్కడ మనకి నెంబర్స్ ఎక్కడ కనిపించట్లేదు కదా, ఓన్లీ దానికి ఒక కామన్ ప్రాపర్టీని మనం డిఫైన్ చేసాం. ఇట్లా డిఫైన్ చేయడానికి మనం ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఇక్కడ మనకి నేమ్లోనే ఉంది బిల్డర్, అంటే మనం సెట్ని బిల్డ్ చేయడానికి ఉపయోగించే ఫామ్ అనమాట. దీన్ని ఉపయోగించి మనం రోస్టర్ ఫామ్ని మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్ సెట్టే ఉంది, దీన్ని మనం రోస్టర్ ఫామ్లో ఉంది అక్కడ ప్రజెంట్. దాన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు n అనేది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ ఏం చేస్తాం? సెట్ బిల్డర్ ఫామ్లో అందులో ఉన్న ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయం, వాటి యొక్క కామన్ ప్రాపర్టీని రాస్తాం అనమాట. అంటే సమ్ ఏదో ఒక వేరియబుల్ వాడతాం ఎక్స్, ఇక్కడ ఇలా 2 చుక్కలు పెడతాం, దాన్ని సచ్ దట్ అని చదవాలి. సచ్ దట్ అంటే n ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి? న్యాచురల్ నెంబర్. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. దిస్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అట్లాగే మనం హోల్ నెంబర్స్ని సెట్ బిల్డర్ ఫామ్లో మనం రిప్రజెంట్ చేయాలనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం? W ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అని రాస్తాం. లేకపోతే ఇంటిజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఇంటిజర్స్ అనుకున్నాం, ఏదో సమ్ -3 నుంచి
+3 వరకు ఉన్న ఇంటిజర్స్ మాత్రమే మనం తీసుకుందాం అనుకుందాం. అప్పుడు మనం సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ -3 -2 -1 0 1 2 3. ఇక్కడ మనకి ఈ ఆల్ ఇంటిజర్స్ కాదు, ఓన్లీ -3 నుంచి +3 వరకు ఉన్న ఇంటిజర్స్. దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏ ఈక్వల్ టు వీటి యొక్క కామన్ ప్రాపర్టీని మనం డిఫైన్ చేయాలి. ఫస్ట్ ఏం రాయాలి? ఎక్స్ సచ్ దట్, ఇక్కడ ఈ నెంబర్స్ అన్నీ ఏంటి మనకి? ఇంటిజర్స్ కదా. ఎక్స్ ఈజ్ యాన్ ఇంటిజర్. మరి ఇట్లా రాసామనుకోండి మొత్తం అన్ని ఇంటిజర్స్ వచ్చేస్తాయి. కానీ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్న ఇంటిజర్స్ కావాలి? -3 నుంచి +3 వరకు ఉన్న ఇంటిజర్స్ కావాలి. దానికోసం మనం ఏం చేస్తాం? అండ్ -3 < x < 3 అంటే ఇప్పుడు సరిపోయింది చూడండి. ఈ రెండింటి యొక్క అర్థం ఒకటే. దిస్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్. ఇక్కడ ఏంటంటే మనం కామన్ ప్రాపర్టీని డిఫైన్ చేసాము, ఇక్కడేమో అందులో ఉన్న ఎలిమెంట్స్ని డైరెక్ట్ డిస్ప్లే చేసాం. ఇక్కడ -3 -2 -1 0 1 2 3. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఈజ్ యాన్ ఇంటిజర్. ఎక్స్ అనేది ఒక ఇంటిజర్, కానీ మనం అన్ని ఇంటిజర్స్ రాకుండా మనం ఇక్కడ ఏం చేస్తాం? మళ్ళీ పర్టికులర్ ఇంటిజర్స్ కావాలి, అంటే -3 నుంచి +3 వరకు ఉన్న ఇంటిజర్స్ మాత్రమే కావాలి. దానికోసం అంటే ఇక్కడ ఎక్స్ అనేది -3 నుంచి +3 వరకు ఉన్న విలువని కలిగి ఉన్నది అని అర్థం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అని. అదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ B ఈక్వల్ టు AEIOU. దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. అంటే B ఈక్వల్ టు ఎట్లా రాస్తాము? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వోవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇప్పుడు సరిపోయింది కదా. ఇక్కడ మనం ఎలిమెంట్స్ డైరెక్ట్గా డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ ఆ ఎలిమెంట్స్కి ఉన్న కామన్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి వీటి మీద బేస్ అయ్యి హాఫ్ మార్క్కి 1 మార్క్కి క్వశ్చన్స్ చాలా అడుగుతూ ఉంటాడు. అంటే రోస్టర్ ఫామ్లో ఉన్న వాటిని సెట్ బిల్డర్ ఫామ్లోకి, సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్న వాటిని రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమని మనల్ని అడుగుతూ ఉంటాడు. మీకు ఇది అర్థమైనట్లయితే ఆల్మోస్ట్ అట్లాంటివన్నీ కూడా అటెంప్ట్ చేయగలుగుతారు. ఈ రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్ గురించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ని డిస్కస్ చేద్దాం. మనం ఒక ఫామ్లో ఉన్న వాటిని మరొక ఫామ్లోకి కన్వర్ట్ చేయడం. ఫస్ట్ ఏమో ఇక్కడ రోస్టర్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ సెట్ బిల్డర్ ఫామ్. నెక్స్ట్ ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్స్లో ఇవ్వడం జరిగింది, వీటిని మనం రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఏ ఈక్వల్ టు 2 3 5 7. మనకి అక్కడ నెంబర్స్ని చూడగానే వాటి యొక్క కామన్ ప్రాపర్టీ ఏదో తెలుస్తుంది కదా. ఇవి ఏం నెంబర్స్? ఆడ్ నెంబర్స్ కాదు, ఎందుకంటే 1 లేదు. నెక్స్ట్ 2 ఆడ్ నెంబర్స్లో ఉండదు, కాబట్టి ప్రైమ్ నెంబర్స్ అని ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ అన్ని ప్రైమ్ నెంబర్స్ తీసుకోలేదు కదా, అంటే మనకి 7 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్నే తీసుకున్నాం. కాబట్టి దీన్ని మనం రోస్టర్ ఫామ్లో సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఫస్ట్ ఏం రాయాలి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇవేం నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్ కదా. ఈ ఎక్స్ అనేది ఏంటి? ప్రైమ్ నెంబర్. ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అయితే ఇక్కడ మనం అన్ని ప్రైమ్ నెంబర్స్ని తీసుకోలేదు కదా, 10 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం. అండ్ ఎక్స్ లెస్ దెన్ 10. దిస్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ సెట్ ఏ. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. B ఈక్వల్ టు 3 6 9 12 15 18. వీటిని చూడగానే మనకి ఒక కామన్ ప్రాపర్టీ ఐడియా వస్తుంది కదా. ఏంటవి? ఇవన్నీ కూడా 3 టేబుల్లో వచ్చే నెంబర్స్. ఆ 3 టేబుల్లో వచ్చే నెంబర్స్ని మనం ఏమంటాం? మల్టిపుల్స్ అంటాం కదా. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటాం. కాబట్టి మనం దీన్ని ఎలా రాయొచ్చు? B ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్. ఈ ఎక్స్ అనేది ఏంటి? మల్టిపుల్ ఆఫ్ 3 కదా. ఈజ్ అయితే ఈ మల్టిపుల్స్ అనేవి
ఇన్ఫైనైట్ కదా, ఇన్ఫైనైట్గా ఎన్నైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మనం ఎక్కడి వరకునా మల్టిపుల్స్ ఇవ్వడం జరిగింది 18 వరకు. 18 తర్వాత ఉండే 3 యొక్క మల్టిపుల్ ఏంటి 21 కదా. అంటే మనం దీన్ని 2 వేస్లో రాయొచ్చు. అండ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 రాసినా ఓకే, లేకపోతే x లెస్ దాన్ 21 అని రాసినా కూడా ఓకే. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఆ 18 కూడా మనం కౌంట్ చేసినట్లే, లెక్కలోకి తీసుకున్నట్లే. ఇక్కడ ఓన్లీ లెస్ దాన్ అని వాడాం అంటే మనం 21 తీసుకోకూడదు, అంటే అప్ టు 18 వరకే తీసుకున్నట్లు వస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1, 4, 9, 16, 25, 36, 49 వీటిని చూడగానే వాటికి ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటి? ఇవన్నీ స్క్వేర్ నెంబర్స్ కదా. వీటినే మనం ఎలా రాస్తాము? 1 can be written as 1 square, 4 can be written as 2 square, 3 square, 4 square, 5 square, 6 square, 7 square ఇట్లా రాయొచ్చు కదా. ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్. మనకి ఇక్కడ స్క్వేర్ అనేది కామన్గా ఉంది. ఏం మారింది? బేసే మారింది కదా. 1, 2, 3, 4, 5, 6 అవే మారింది. కాబట్టి వాటిని మనం వేరియబుల్గా రిప్రజెంట్ చేయాలి. అంటే దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు మనం దేన్ని మనం ఎక్స్గా డినోట్ చేయాలి? ఈ కింద ఉన్న బేసెస్ అంటే ఎక్స్ ఆల్రెడీ అన్నిటికీ స్క్వేర్స్ ఉన్నాయి కదా, అంటే ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు. సచ్ దట్ ఇప్పుడు మనకి ఈ బేసెస్ మారుతూ ఉన్నాయి కదా, కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాటి యొక్క కామన్ రూల్ ఏంటి, కామన్ ప్రాపర్టీ ఏంటి? ఈ నెంబర్స్ అన్నీ ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7 అనేవి ఏంటి? న్యాచురల్ నెంబర్స్ కదా. కాబట్టి ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని రాయొచ్చు, లేకపోతే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ బిలాంగ్స్ గురించి మనం చెప్పుకుందాం. పోనీ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని రాద్దాం. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. అయితే ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్గా ఉంటాయి కదా. కానీ మనం ఇక్కడ ఎక్కడ వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ తీసుకోవడం జరిగింది? 7 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం అది కూడా మనం రిప్రజెంట్ చేయాలి కదా. అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 ఆర్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 8 అని రాసిన మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్న వాటిని రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ p ఈక్వల్ టు ఎక్స్ అయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ లెస్ దెన్ 10. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఎక్స్ అనేది ఒక న్యాచురల్ నెంబర్ అని, అంటే మనం న్యాచురల్ నెంబర్స్ రాయాలి. నెక్స్ట్ అండ్ సెకండ్ ఏముంది? ఎక్స్ లెస్ దెన్ 10, 10 కంటే చిన్న వాటిని మాత్రమే రాయాలి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి? న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1, 2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. మనం ఎక్కడి వరకు తీసుకోవాలి? అప్ టు 6 వరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? క్యూబ్ ఉంది, అంటే 1 క్యూబ్. తర్వాత న్యాచురల్ నెంబర్ ఏంటి? 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్ అండ్ 6 క్యూబ్. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, అంటే 6ని కూడా మనం కౌంట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్నే మనం ఎలా రాయొచ్చు? 1 క్యూబ్ అంటే 1 క్యూబ్ నెంబర్స్ ఏంటో తెలుసు కదా. 2 క్యూబ్ అంటే 2 × 2 × 2, 2 2s are 4, 4 2s are 8, 27. నెక్స్ట్ 64, 125, 216. నెక్స్ట్ x ఈక్వల్ టు x such that x ఈజ్ an ఆల్ఫాబెట్ ఇన్ ద వర్డ్ స్కూల్. అంటే మనకి ఈ ఎక్స్ అనే సెట్లో స్కూల్ అనే వర్డ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎక్స్ని రోస్టర్ ఫామ్లో ఎట్లా రాయొచ్చు? ఇందులో ఉన్న ఆల్ఫాబెట్స్ రాసేసేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఉంది, సి ఉంది, హెచ్ ఉంది, నెక్స్ట్ ఓ ఉంది. అయితే మనకి ఓ రిపీట్ అయింది కదా, సెట్లో మనం ఎలిమెంట్స్ని రిపీటెడ్గా రాయం, ఒకసారి రాస్తాం అనమాట. అంటే ఇక్కడ ఓ అనేది 2 టైమ్స్ వచ్చినప్పటికీ దాన్ని ఒకసారి రాస్తాం. నెక్స్ట్ ఎల్,
ఇది అనమాట. దీన్నే మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? సి, హెచ్, ఎల్, ఓ, ఎస్. ఇందులో ఏది రాసినా మనకి కరెక్టే అవుతుంది. సాధారణంగా మనం సెట్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఆర్ నెంబర్స్ ఆల్ఫాబెట్స్ని మనం ఎట్లా రాస్తామంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో, అసెండింగ్ ఆర్డర్లో రాస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మీకు ఈ రోస్టర్ ఫామ్ గురించి, సెట్ బిల్డర్ ఫామ్ నుంచి క్లియర్గా అర్థమైంది కదా. ఈ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైనట్లయితే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఫస్ట్ ఎక్సర్సైజ్లో చాలా వరకు సమ్స్ మీరు చేసేయగలుగుతారు. ఎలిమెంట్స్కి సెట్స్కి మధ్య ఉన్న రిలేషన్ని చెప్పడం కోసం మనం 2 డిఫరెంట్ సింబల్స్ వాడుతూ ఉంటాం. అవేమిటంటే ఈజ్ బిలాంగ్స్ టు, ఈజ్ నాట్ బిలాంగ్స్ టు. అంటే వీటిని ఎలా చదువుతాం? ఈజ్ బిలాంగ్స్ టు, దీన్నేమో ఈజ్ నాట్ బిలాంగ్స్ టు. అని చదువుతాం. అసలు వీటిని ఎట్లా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యాచురల్ నెంబర్ సెట్ తెలుసు కదా. n ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ సెట్. ఇప్పుడు మనకి ఇందులో ఎలిమెంట్స్ ఏంటి? 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఇవి ఎలిమెంట్స్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది ఒక ఎలిమెంటు. దీనికి సెట్ nకి ఉన్న రిలేషన్ చెప్పడం కోసం ఈ రెండిట్లో ఏదో ఒక సింబల్ వాడుతూ ఉంటాం. అయితే ఏ సింబల్ ఎక్కడ వాడాలి? ఇప్పుడు 3 అనే ఎలిమెంటు సెట్ ఎన్లో ఉందా? న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. ఉంటే ఈ పేర్లోనే ఉంది కదా, బిలాంగ్స్ టు. అంటే 3 ఈజ్ బిలాంగ్స్ టు ఎన్ అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంది, 0-n అంటే 0 అనే ఎలిమెంట్కి ఎన్, సెట్ ఎన్కి మధ్య రిలేషన్ మనం సింబాలికల్గా రాయాలి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది రాయాలి? ఇప్పుడు 0 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో ఉండదు కదా. అప్పుడు నాట్ బిలాంగ్స్ టు, దీన్నే డస్ నాట్ బిలాంగ్స్ టు అని కూడా రాస్తాం. అంటే 0 ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ సెట్ ఆఫ్ 1, 3, 5, 7. ఇక్కడ మనకి 3కి సెట్ ఏకి ఉన్న రిలేషన్ మనం సింబాలికల్గా రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు 3 అనే ఎలిమెంట్ సెట్ ఏలో ఉందా? ఉంది కదా. అప్పుడు ఏం సింబల్ వాడాలి? ఈజ్ బిలాంగ్స్ టు అని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే ఎలిమెంటు సెట్ ఏలో ఉందా? లేదు కదా. అప్పుడు ఏం సింబల్ వాడాలి? డస్ నాట్ బిలాంగ్స్ టు వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 డాష్ జెడ్. జెడ్ అంటే తెలుసు కదా, సెట్ ఆఫ్ ఇంటిజర్స్. ఈ 1/2 అనేది ఇంటిజర్స్లో ఉంటుందా? ఉండదు కదా. ఇంటిజర్స్ అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్స్, 0 అండ్ పాజిటివ్ నెంబర్స్ను మనం ఇంటిజర్స్ అంటాం. ఈ 1/2 అనేది మనకి ఇంటిజర్స్లో ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఏ సింబల్ వాడాలి? ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు జెడ్. ఫర్ ఎగ్జాంపుల్ √2 ఆర్. ఆర్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ కదా. రియల్ నెంబర్స్లో మనకి √2 అనేది ఉంటుందా? ఉంటుంది కదా. రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపి మనం రియల్ నెంబర్స్ అంటామని ఫస్ట్ చాప్టర్లో నేర్చుకోవడం జరిగింది కదా. √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అంటే దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ రియల్ నెంబర్. కాబట్టి ఇక్కడ మనం ఏం వాడతాం? ఈజ్ బిలాంగ్స్ టు అని వాడతాం. మనకి ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైనట్లయితే పేజ్ నెంబర్ 28లో ఉన్న డూ దిస్లో ఉన్న సమ్స్ అన్నీ కూడా మీరే ఓన్గా చేసేసేయచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, సబ్సెట్. వాట్ ఈజ్ మెంట్ బై ఏ సబ్సెట్? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను నేను. ఏ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ బి ఈక్వల్ టు 1, 2, 3, 4. డి ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. ఈ 3 సెట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో ఉండడం జరిగింది కదా. బిలో ఇంకా అదనంగా 4 ఎక్స్ట్రా ఉంది. కానీ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంది.
ఇక్కడ అప్పుడు ఏమంటామంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని రాస్తాం. దీన్ని సింబాలికల్గా ఎలా రాస్తామంటే ఏ ఈజ్ సబ్సెట్ బి. దిస్ ఈజ్ కాల్డ్ సబ్సెట్. సబ్సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ అని చదువుతాం అనమాట. ఈ సింబల్ని మనం ఈజ్ సబ్సెట్ ఆఫ్ అని చదవాలి. అట్లాగే బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా డిలో ఉన్నాయి కాబట్టి మనం దీన్ని రాయొచ్చు బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ డి. అలాగే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ డిలో ఉంది, అప్పుడు కూడా ఏ ఏమంటుంది డికి సబ్సెట్ అవుతుంది, అంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ డి అవుతుంది. మనం రెగ్యులర్గా ఉపయోగించే నెంబర్ సెట్స్ గురించే ఒకసారి చూద్దాం. మనకి న్యాచురల్ నెంబర్ సెట్ n ఈక్వల్ టు ఏం రాస్తాం 1 2 3 4 అండ్ సో ఆన్. హోల్ నెంబర్ సెట్ w ఈక్వల్ టు 0 1 2 3 4 అండ్ సో ఆన్. ఇంటిజర్ సెట్ z ఈక్వల్ టు అండ్ సో ఆన్ -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్. ఇలా చెప్పుకుంటాం కదా. ఇప్పుడు చూడండి, న్యాచురల్ నెంబర్లో ఉన్న ప్రతి నెంబరు హోల్ నెంబర్లో ఉంది, అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి డబ్ల్యూలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు n ఈజ్ సబ్సెట్ ఆఫ్ w అని రాయొచ్చు. అట్లాగే ఈ హోల్ నెంబర్లో ఉన్న ప్రతి నెంబరు మనకి ఇంటిజర్స్లో ఉంది, అదనంగా ఇంకా నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి w ఈజ్ సబ్సెట్ ఆఫ్ z. అట్లాగే ఇంటిజర్స్ అన్నీ మళ్ళీ మనకి రేషనల్ నెంబర్స్లో ఉంటాయి కదా కాబట్టి z ఈజ్ సబ్సెట్ ఆఫ్ q అని రాయొచ్చు. అట్లాగే రేషనల్ నెంబర్స్ అన్నీ మనకి రియల్ నెంబర్స్లో ఉంటాయి, q ఈజ్ సబ్సెట్ ఆఫ్ r అని రాయొచ్చు. ఇప్పుడు మీకు సబ్సెట్ అంటే క్లియర్గా అర్థమైంది కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఎంప్టీ సెట్. ఆర్ దీన్నే మనం నల్ సెట్ అని కూడా అంటాం. వాట్ ఈజ్ మెంట్ బై ఏ నల్ సెట్? మనకి ఏదైనా ఒక సెట్లో అసలు ఎలిమెంట్సే లేవనుకోండి, అట్లాంటి సెట్ని మనం నల్ సెట్స్ అంటాం. అంటే ఏ సెట్ విచ్ హ్యాస్ నో ఎలిమెంట్స్. ఈజ్ కాల్డ్ నల్ సెట్ ఆర్ ఎంప్టీ సెట్. దీన్నే మనం వాయిడ్ సెట్ అని కూడా అంటారు. అసలు ఎలిమెంట్స్ లేని సెట్ ఏముంటుంది అనే డౌట్ రావచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెట్ని ఇట్లా సెట్ బిల్డర్ ఫామ్లో రాశాను. ఏ ఈజ్ సెట్ ఆఫ్ x such that x is a even prime greater than 2. ఇక్కడ మన ఏని ఎట్లా డిఫైన్ చేశాను? ఈవెన్ ప్రైమ్ గ్రేటర్ దెన్ 2 అంటే 2 కంటే పెద్దదైన ఈవెన్ ప్రైమ్స్, అంటే ప్రైమ్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్. మనకు ప్రైమ్ నెంబర్స్ తెలుసు కదా, ఏంటవి 2 3 5 7 11 13 అండ్ సో ఆన్. మనకి వీటిలో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఈవెన్ నెంబర్ ఏంటి 2 కదా. మనకి ప్రైమ్ నెంబర్స్లో ఉన్న ఏకైక ఈవెన్ నెంబర్ ఏంటంటే 2. ఇక్కడ ఏమంటున్నాం? ఈవెన్ ప్రైమ్ గ్రేటర్ దాన్ 2 అంటున్నాం, అంటే 2 కంటే పెద్దగా ఉన్న ఈవెన్ ప్రైమ్స్ యొక్క సెట్ అనమాట. అంటే ఇంకా 2 కంటే పెద్దగా ఉన్న ఈవెన్ ప్రైమ్ ఏది లేదు కదా, కాబట్టి ఇట్ ఈజ్ యాన్ ఎంప్టీ సెట్. అట్లాగే మనం నేచురల్ నెంబర్స్ తెలుసు కదా, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశాను నేను, b ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నెగిటివ్ న్యాచురల్ నెంబర్.
చూడండి ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీ ఏం చెప్పాం, నెగిటివ్ న్యాచురల్ నెంబర్. అసలు న్యాచురల్ నెంబర్స్ అంటేనే పాజిటివ్ నెంబర్స్ కదా, నెగిటివ్ నెంబర్స్ ఉండవు కదా. మరి అట్లాంటప్పుడు బీలో ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయా, ఉండవు కదా. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ నల్ సెట్ ఆర్ ఎంప్టీ సెట్. ఇట్లా మనకి ఎగ్జామ్లో నల్ సెట్కి ఎగ్జాంపుల్స్ రాయమని చెప్తాడు, లేకపోతే సెట్ ఇచ్చి ఇది నల్ సెట్ అవుతుందా లేదా చెక్ చేయమంటాడు. మనకి నల్ సెట్ని రిప్రజెంట్ చేయడానికి ఎంటీ బ్రాకెట్స్ వాడతాం. మనం సెట్స్ని ఫ్లవర్ బ్రాకెట్స్లో రాస్తాం కదా, వాటిని మనం ఎంటీగా రాసినట్లయితే అది నల్ సెట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మనం ఒక్కొక్కసారి ఈ సింబల్ కూడా వాడతాం, దీన్ని పై అంటాం, గ్రీక్ లెటర్ అనమాట. పై అని గ్రీక్ లెటర్తో కూడా మనం నల్ సెట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ సెట్ ఆఫ్ జీరో, ఇట్ ఈజ్ నాట్ ఏ ఎంటీ సెట్. ఎందుకంటే ఇక్కడ జీరో కూడా ఒక ఎలిమెంట్ అవుతుంది కాబట్టి ఇందులో ఒక ఎలిమెంట్ ఉన్నట్లే. కాబట్టి ఇది నల్ సెట్ కాదు, ఎంటీ సెట్ కాదు. ఎందుకంటే జీరో కూడా వన్ ఆఫ్ ద ఎలిమెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇందులో ఎలిమెంట్స్ ఏమీ లేవు, ఇందులో జీరో అనే ఎలిమెంటు ఒకటి ఉంది. కాబట్టి మనం నల్ సెట్ని రిప్రజెంట్ చేయడానికి ఎయిదర్ ఎంటీ బ్రాకెట్స్ అయినా వాడాలి, లేకపోతే ద సింబల్ పై అయినా వాడాలి. నెక్స్ట్ యూనివర్సల్ సెట్. ఈ యూనివర్సల్ సెట్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి డైలీ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మన స్కూల్ ఉంది. ఈ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒక సెట్ అనుకుందాం, ఇది స్కూల్. ఇందులో మనకి 6th క్లాస్ ఉంటారు, 7th క్లాస్, 8th, 9th, 10th, ఇట్లా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇది సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 6th క్లాస్, దిస్ ఈజ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 7th క్లాస్, ఈ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్. అంటే 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ అందరూ ఈ సెట్లో ఉంటారు. అట్లాగే 6th క్లాస్ చదివే స్టూడెంట్స్ అందరూ ఈ సెట్లో ఉంటారు. ఇప్పుడు ఈ 6th, 7th, 8th వీళ్ళందరూ కూడా ఈ స్కూల్లో ఉంటారు కదా. అంటే ఇవన్నీ కూడా ఈ స్కూల్కి సబ్సెట్స్ అవుతాయి కదా. అంటే 6th క్లాస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ స్కూల్. అట్లాగే 9th క్లాస్ అనేది కూడా దీనికి సబ్సెట్ అవుతుంది, 10th క్లాస్ అనేది కూడా దీనికి సబ్సెట్ అవుతుంది. ఎందుకంటే 10th క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ స్కూల్లో ఉంటారు, అదనంగా ఇంకా వేరే క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇట్లా అన్నిటినీ, అంటే మిగిలిన అన్ని సెట్స్ని సబ్సెట్స్గా కలిగినట్టు సెట్నే మనం యూనివర్సల్ సెట్ అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఈ 6th, 7th, 8th, 9th, 10th అనే ఈ సెట్స్ అన్నీ కూడా ఈ స్కూల్ సెట్కి సబ్సెట్స్ కదా ఈ కేసులో. కాబట్టి ఇక్కడ ఈ స్కూల్ అనేది యూనివర్సల్ సెట్ అవుతుందన్నమాట. అంటే సర్టెన్ కేసులో ఏదైనా ఒక ప్రాబ్లంలో మనకి మిగిలిన అన్ని సెట్స్ని సబ్సెట్స్గా కలిగినట్టు సెట్ని ఏమంటామంటే మనం యూనివర్సల్ సెట్ అంటాం. దీన్ని జనరల్గా మనం యు అనే లెటర్తో డినోట్ చేస్తాం, సమ్ టైమ్స్ మ్యూ అనే గ్రీక్ లెటర్స్తో కూడా డినోట్ చేస్తూ ఉంటాం అన్నమాట. దిస్ ఈజ్ యూనివర్సల్ సెట్. Properties of subsets. First one, null set is a subset of every set. మనకి null set చెప్పుకున్నాం కదా, null set is a subset of every set. అంటే మనం null setని ప్రతి సెట్కి సబ్సెట్గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1, 2, 3. ఇప్పుడు ఏ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ అని రాయొచ్చు కదా, ఎందుకంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉంది కదా. కాబట్టి ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని రాయొచ్చు. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1, 2, 3, బి ఈక్వల్ టు 1, 2, 3, 4,
సి ఈక్వల్ టు 1 2 3 4 5 ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు, ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాయొచ్చు. అలాగే నెక్స్ట్ బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు సిలో ఉంది కదా, కాబట్టి బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సి అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సిలో ఉంది కదా, అంటే మనం ఏం రాయొచ్చు, ఏ ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ సి అని రాయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ సి అయిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏ అనేది సికి సబ్సెట్ అయిపోతుంది అనమాట. అంటే ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి, దెన్ ఏమవుతుంది, ఏ సికి కూడా సబ్సెట్ అవుతుంది. రైటింగ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ సెట్ అంటే ఒక సెట్ ఇచ్చి దానికి ఉండే అన్ని సబ్సెట్ని రాయమన్నప్పుడు ఎలా రాయాలో చూద్దాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. 1 మార్క్లోని 2 మార్క్స్లోని అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్న ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3. ఇది ఒక సెట్. ఈ సెట్కి ఉండే అన్ని సబ్సెట్ని మనం రాయాలి, అంటే సబ్సెట్స్. మనం ఇందాక ప్రాపర్టీస్ ఆఫ్ సబ్సెట్స్లోని ఫస్ట్ పాయింట్ ఒకసారి రీకాల్ చేసుకోండి. ఏం చెప్పుకున్నాం, నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అంటే నల్ సెట్ అనేది ప్రతి సెట్కి సబ్సెట్ అని చెప్పుకున్నాం కదా, కాబట్టి మనం ఏదైనా ఒక సెట్కి సబ్సెట్స్ రాసేటప్పుడు నల్ సెట్తో స్టార్ట్ చేయాలి. అంటే దీని యొక్క ఫస్ట్ సబ్సెట్ ఏమవుతుంది, పై అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందులో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకుని ఒక్కొక్క సెట్ రాయాలి. అంటే 1తో ఒక సెట్, ఇందులో ఉన్న ఎలిమెంట్ ఇందులో ఉంది కదా, అంటే దిస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. అట్లాగే నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్తో ఒక సెట్, నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్తో ఒక సెట్. అంటే మనం ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకుని ఒక్కొక్క సెట్ రాసాం. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 సెట్స్ వచ్చాయి మనకి. వీటిని సింగిల్టన్ సెట్స్ అంటాం. అంటే ఏదైనా ఒక సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉన్నట్లయితే దాన్ని సింగిల్టన్ సెట్స్ అంటాం అనమాట. సింగిల్టన్ సెట్స్ అయిపోయి తర్వాత ఇప్పుడు 2 ఎలిమెంట్స్తో సెట్స్ రాయాలి. ఇప్పుడు ఫస్ట్ 1తో స్టార్ట్ చేద్దాం. 1 2 తీసుకుంటే ఒక సెట్ అవుతుంది, 1 2. నెక్స్ట్ 1 3 తీసుకుంటే మరొక సెట్ అవుతుంది కదా, అంటే 1 3. అంటే ఈ 1తో స్టార్ట్ చేసాం, 1ను ఉపయోగించి 2తో ఒకటి 3తో ఒకటి రాసేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు 2తో రాద్దాం, 2 3. ఇంకొక వేరే ఆప్షన్ లేదు కదా. ఓకే, నెక్స్ట్ మనం ప్రాపర్టీస్ ఆఫ్ సబ్సెట్ చెప్పుకున్నప్పుడు సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఏకి ఏ సబ్సెట్ అవుతుంది కదా, అంటే ఆ సెట్ రాసేయడమే. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. అయితే మనకి అసలు ఒక సెట్కి ఎన్ని సబ్సెట్ రాయొచ్చు, మనం రాసిన అన్ని సబ్సెట్స్ రాసేసామా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈక్వల్ టు n అనుకుందాం. అంటే ఒక సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని n అనుకుందాం. అంటే ఇప్పుడు ఏ అనే సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత, 3 కదా, అంటే n ఈక్వల్ టు 3 అనమాట. అప్పుడు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎంత అవుతుందంటే 2n. ఇది ఫార్ములా అనమాట. అంటే మనం ఇక్కడ ఏకి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి చెక్ చేయాలి కదా. అంటే n ప్లేస్లో మనం ఎంత రాయాలి, 3 రాయాలి. అంటే 2 power 3 అంటే 2 × 2 × 2, 2 2s are 4, 4 2s are 8. ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి, సబ్సెట్స్ మనకి 8 వచ్చేయలేదో. 1 2 3 4 5 6 7 8. ఇట్లా మనం ఒక
సెట్లో ఉండే ఎలిమెంట్స్ని బట్టి దానికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అనేది చెప్పడానికి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది అనమాట. ఫార్ములా ఏంటి? 2n. ఇప్పుడు మనకి ఈ సబ్సెట్స్లో ఈ ఇక్కడ వరకు ఉన్న వాటిని ఏమంటామంటే ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ. అంటే ఏని మినహాయిస్తే ఆ సెట్ని ఇచ్చిన సెట్ని మినహాయిస్తే మిగిలిన అన్నిటినీ కూడా మనం ప్రాపర్ సబ్సెట్స్ అంటాం అన్నమాట. అంటే పై కూడా వన్ ఆఫ్ ద ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ద గివెన్ సెట్ అనమాట. నెక్స్ట్ ఎవ్రీ సెట్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అనమాట. అంటే ప్రతి సెట్ దానికి అది ప్రాపర్ సబ్సెట్ అవ్వదు. ఈ ఏని మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా మనకి ప్రాపర్ సబ్సెట్స్ అవుతాయి. మనకి ఏదైనా హాఫ్ మార్క్ క్వశ్చన్లోని ఏదో ఒక సెట్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సమ్ బి ఈక్వల్ టు 2 4 6 8 అని ఇచ్చి దెన్ ఫైండ్ ద ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ బి అంటే బీకు ఉండే ప్రాపర్ సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. మనం సింపుల్గా నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసు కదా, 2n. అంటే 2 పవర్ ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 8 2 పవర్ 4 2 పవర్ 4 అంటే 16. ఇందులోంచి 1 మైనస్ చేస్తాం అనమాట. అంటే 16 మైనస్ 1 15. అంటే మనకి ఇక్కడ బీకు ఉండే నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఏంటనమాట 15. అంటే 2n-1 అని ఫార్ములా రాసుకోవచ్చు అవసరమైతే. 2n-1 అనమాట. ఇది దేనికి ఫార్ములా? నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్కి. ఈ సబ్సెట్స్ రాయడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పి అనే ఒక సెట్ని ఇలా ఇచ్చారు. ఎక్స్ వై జెడ్ అండ్ డబ్ల్యూ. దీనికి సబ్సెట్స్ రాయాలి. ఫస్ట్ మనకి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2 పవర్ ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అంటే 16 సబ్సెట్స్ రావాలి. ఓకే, ఇప్పుడు సబ్సెట్స్ రాయడానికి ప్రయత్నిద్దాం. మనం సబ్సెట్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? నల్ సెట్ దగ్గర స్టార్ట్ చేయాలి. అంటే పై తర్వాత ఏం చేయాలి? 1 ఎలిమెంట్ తీసుకోవాలి. అంటే సింగిల్టన్ సెట్స్. ఫస్ట్ ఎక్స్ వై, నెక్స్ట్ జెడ్, నెక్స్ట్ డబ్ల్యూ. తర్వాత 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఎక్స్తో ఎక్స్వై ఒక సబ్సెట్, నెక్స్ట్ ఎక్స్ జెడ్, నెక్స్ట్ ఎక్స్ డబ్ల్యూ. మనం ఎక్స్తో రాసేసాం కదా, ఇప్పుడు వైతో తీసుకుంటాం. వై జెడ్, నెక్స్ట్ వై డబ్ల్యూ. వైతో కూడా రాసేసాం కదా, ఇప్పుడు జెడ్తో జెడ్ డబ్ల్యూ. నెక్స్ట్ అన్నీ రాసేసాం. 2 ఎలిమెంట్స్ ఉన్న అన్ని సెట్స్ రాసేసాం, సబ్సెట్స్ రాసేసాం. తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ ఎక్స్ వై డబ్ల్యూ. ఎక్స్ వైతో రాసేసాం. ఇప్పుడు ఎక్స్ ఈ వైని వదిలేసాం అనుకోండి, ఎక్స్ జెడ్ డబ్ల్యూ. నెక్స్ట్ ఇప్పుడు వై తోటి వై జెడ్ డబ్ల్యూ. ఓకే, ఇప్పుడు 3 ఎలిమెంట్స్ని ఉపయోగించి అన్ని సబ్సెట్స్ రాసేయడం జరిగింది. ఇంక ఫైనల్గా 4 ఎలిమెంట్స్ అంటే ఇచ్చిన సెట్నే మనం సబ్సెట్గా రాసేస్తాం. అంటే ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ ఆర్ దీని ప్లేస్లో పి అని కూడా రాయొచ్చు. ఇప్పుడు చెక్ చేద్దాం 16 సబ్సెట్స్ వచ్చేయలేదో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. మనం ఇట్లా ఒక ఆర్డర్లో రాసినట్లయితే మధ్యలో ఏ ఒక్క సబ్సెట్ని వదిలేసే అవకాశం ఉండదు. మనకి ఈజీగా సబ్సెట్స్ రాసేయగలుగుతాం. మీరు ఈ ప్రాబ్లం మీకు అర్థమైనట్లయితే మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 2.2లో ఉన్న లాస్ట్ సమ్ని మీరే ఓన్గా ట్రై చేసేస్తారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇప్పటి వరకు మనం సెట్స్లో హాఫ్ ఆఫ్ ద చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ కాన్సెప్ట్లు ఇప్పటి వరకు చెప్పుకున్న కాన్సెప్ట్లన్నీ ఉపయోగించి మీరు
ఎక్సర్సైజ్ నెంబర్ 2.1లో ఉన్న ఆల్ సమ్స్ మీరే ట్రై చేసేస్తారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. రిమైనింగ్ చాప్టర్ని మనం సెకండ్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.